ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే దేవుని యొక్క మాటలను వింటను బట్టి మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా నూతన పరచబడుతుంటున్నారని నేను నమ్ముచుంటున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించును గాక. ఈ రోజున దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ పోకిరి చేష్టలు, అసహ్యకరమైనటువంటి మాటలు, దుష్టత్వం, కోపము వీటన్నిటిని కూడా ఒకవేళ దేవుని నమ్మినటువంటి ప్రజలుగా ఉంటున్నటువంటి మీలో ఈ కార్యములు లేకపోతే ఈ యొక్క క్రియలు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది, విసర్జించు. మనము శారీరానుసారంగా కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే వీటన్నిటిని కూడా ఎప్పుడు కూడా మనము అనుసరించకూడదు. దేవుని పిల్లలముగా, యేసయ్యని అంగీకరించినటువంటి బిడలముగా, రక్షణను అంగీకరించినటువంటి బిడలముగా మనము వీటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభువు ఒకప్పుడు చీకట్లో ఉంటున్నటువంటి నిన్ను, నన్ను, మనల్ని కూడా ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మనల్ని పిలుచుకున్నాడు. మనము చీకటి వారము కాదు, వెలుగు సంబంధులం. మనము దేవుని నమ్మినటువంటి బిడ్డలంగా ఉంటున్నటువంటి మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో మనం ఉండాలి. ఒక ప్రత్యేకతను మనం కలిగి ఉండాలి. మనం ఎన్నిక చేయబడినటువంటి వారు, మనము ఏర్పరచబడినటువంటి జనాంగంగా ఉంటున్నటువంటి వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి చదివినటువంటి ఈ యొక్క ఎటువంటి కార్యములకు కూడా మనము దూరముగా మనము ఉండి మన యొక్క ప్రవర్తనను ప్రతి సందర్భంలో కూడా కాపాడుకునేటువంటి వారంగా ఈ ఉదయకాల సమయంలో కలుసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటాం. చక్కటి ఆరోగ్యములను, బలమును, శక్తిని ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.